ట్రీటింగ్ కాజ్ ఉంది, అపెండిక్స్ ఉంది, పగిలిపోయింది, ట్రీట్ చేయగలం మనం. కానీ 10 సార్లు నేను తీసుకోలే ఆ పేషెంట్. ఎందుకు? ఇవన్నీ బాధలు. కోవిడ్ లో అపెండిక్స్ ఇట్లే రప్చర్ అయినప్పుడు కూడా నేను ఒక పేషెంట్ తీసుకున్నాను. కనీసం 100 మంది నా హాస్పిటల్ చుట్టూ ఉన్నారు. ఆ రోజు పోలీస్ సిబ్బంది గారు, పెద్దలు, మా డాక్టర్లు అందరూ దానికి రఫాదఫా చేసినారు. సో ఇంత స్ట్రెస్ ఉన్న సిచ్యుయేషన్ లో ఎవరు పనిచేయరు సార్. మా రిక్వెస్ట్ ఆధుని సోదరులకు, ప్రజలకు, సంఘాలకు మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మాకు ఫ్రీ మైండ్ ఇవ్వండి, వీ క్యాన్ గివ్ ద బెస్ట్ సర్వీసెస్ సార్. డయాగ్నోస్టిక్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఏ హాస్పిటల్ కానీ అందరి తరపు నుండి నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ. సార్ ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ నోట్ అందరికీ పాస్ చేయాలని నేను కోరుచున్నాను. అండ్ ఇటువంటి సిచ్యుయేషన్లు చాలా ప్రతి నెలలో 2-3 రిపీట్ అవుతున్నాయి. సో ఐ థింక్ రోజు రోజుకి డాక్టర్ స్ట్రెస్ పెరిగిపోతా ఉంది. అగైన్ ద సేమ్ థింగ్ ఐ వాంట్ టు రిపీట్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు వర్క్ విత్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సైఫుల్లా. సరే, ఎటువంటి మేము అమౌంట్ కానీ, ఎక్స్గ్రేషియస్ కానీ ఎటువంటి అమౌంట్ అంటూ మేము ఇవ్వలేదు. కానీ వాళ్ళకు సమాధానం చెప్పి పంపించినాము. మీరు తర్వాత రండి, ఏదో మన డాక్టర్స్ అసోసియేషన్ తో ఎంతవరకు వీలైతే మేము అంత హెల్ప్ చేయగలమని చెప్పినాము. అది దాని గురించి మాకు తెలియదు సార్. మాకు తెలియదు సార్, దాని గురించి తెలియదు సార్. మాకు దాని గురించి తెలియదు. నేను డాక్టర్ సైఫుల్లా, వైస్ ప్రెసిడెంట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆదోని. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మా అందరు మీడియా ఫ్రెండ్స్కి అంతా నమస్తే అండి. మేము కొన్ని క్లారిఫికేషన్ కోసం మిమ్మల్ని అందరినీ ఈరోజు పిలిచినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్ అనే సంస్థ ఇట్స్ అ వెరీ సోషల్లీ రెస్పాన్సిబుల్ సంస్థ, సరేనా. మేము 2020 ఎప్పుడు కోవిడ్ టైం నుంచి మేము సర్వీసెస్ ఇస్తున్నాం. 2020లో ఏమైంది? కోవిడ్ అప్పుడంతా ఏమైంది? అందరూ కర్ఫ్యూలో ఉన్నప్పుడు మా టెక్నీషియన్స్ అంతా బ్యారికేడ్ జంప్ చేసి ప్రతి ఒక్క పేషెంట్ ఇంటి దగ్గర వెళ్ళి కోవిడ్ శాంపుల్ తీసి మేము దాన్ని ప్రాసెస్ చేసినాం. 6 అవర్స్లో 12 అవర్స్లో రిపోర్ట్స్ ఇచ్చినాం, సరేనా. అప్పుడు ఏమైంది? కోవిడ్ ఒక రిపోర్ట్ రావాలంటే 4 days టైం పట్టుకునేది. అది ఒక మాలిక్యులర్ బయాలజీ ల్యాబ్ సెటప్ చేసి దాదాపు 85 lakhs మొత్తం లాస్. అది ఏ రేటుకి చేసినాము? బయట అంతా 3,000 4,000 ఛార్జ్ చేస్తామంటే మేము గవర్నమెంట్ పెట్టిన రేట్ ఎంత? 270 రూపీస్. 270 రూపీస్. మాకు రియేజెంట్ కాస్ట్ పడింది 350 రూపీస్. హైదరాబాద్ వెళ్ళి లైన్లో నిలబడి రియేజెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ వచ్చి శాంపుల్స్ ప్రాసెస్ చేస్తే మీకు 6 అవర్స్లో రిపోర్ట్ ఇచ్చినాం. ఆ నమ్మకంతో మేము ఎప్పుడు అల్ట్రాసౌండ్ సర్వీసెస్ స్టార్ట్ చేసినామో డే 1 నుంచి మా జనాల మధ్యలో మా పైన ఎంత నమ్మకం ఉందంటే, డే 1 నుంచి ఏం లేదంటే కూడా 50 to 60 పేషెంట్స్ ప్రతి ఒక్క మండల్ నుంచి వస్తున్నారు. పేషెంట్స్ ఇక్కడ వచ్చేది డయాగ్నోసిస్ కోసం, ట్రీట్మెంట్ కోసం కాదు, సరేనా. ఇక్కడ మా దగ్గర ట్రీట్మెంట్ లేదు. ఆల్రెడీ వాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుని ఉంటారు. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే, డాక్టర్ గారికి డౌట్ ఉంటే వాళ్ళొక ప్రిస్క్రిప్షన్ రాస్తారు. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మాతో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడతారు. తర్వాత పేషెంట్ ఇక్కడ వస్తారు. మేము చూస్తాము. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే దాన్ని వాళ్ళని కన్సెంట్ తీసుకొని సిటీ చేయాలా, ఎక్స్రే చేయాలా, అల్ట్రాసౌండ్ చేయాలా, సరేనా. ప్రతి ఒక్క పేషెంట్ ఒక రకంగా ఉంటారు. ఒకరిది 2 minutesలో అయిపోవచ్చు, ఒకరికి 5 minutesలో అయిపోవచ్చు. ఒకే పేషెంట్ ఒకే రకంగా ఉండరు కదా, సరేనా. మొత్తం మొదటిసారిగా ఫస్ట్ టైం ఆదోనిలో RT-PCR స్టార్ట్ చేసింది ఎవరు? ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్. 32 slice CT స్కాన్ స్టార్ట్ చేసింది ఎవరు? ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్. ఫస్ట్ టైం 1.5 టెస్ట్ల MRI స్టార్ట్ చేసింది ఎవరు? ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్. మేము ఇంత గౌరవంగా చెప్పుకుంటాం. ఎందుకండి చేయాలా? ఇది మా ఊరిది, మా జనాల కోసం మేము ఉన్నాం ఇక్కడ. ఏమిది నెగ్లిజెన్స్ అంటూ? మేమంత సోషల్లీ రెస్పాన్సిబుల్ కంపెనీ తెలుసా? ఊరికే మాకు రెండు అవార్డ్స్ వస్తాయా? మాకు 2 అవార్డ్స్ వచ్చాయండి. అక్కడ ఉంది మోస్ట్ ట్రస్టెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ అవార్డ్ అని. వీఆర్ ది బెస్ట్ కమ్యూనిటీ హెల్త్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఎందుకు ఇస్తారండి? పాన్ ఇండియాలో ఆర్బిట్ని, మా ఆదోని బ్రాంచ్ని ఇంత పాన్ ఇండియా లెవెల్లో ఇంత రికగ్నిషన్ వస్తున్నాం మేము. ఎందుకు? మా దగ్గర ఆ టీం ఉంది, అంత కాన్ఫిడెన్స్గా మేము రిపోర్ట్ ఇస్తున్నాం. మా దగ్గర ఇంత బ్లేమింగ్ గేమ్ ఉంటే మేము చెప్పింది
ఎగ్జాక్ట్లీ కాకుండా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మీరు అభిప్రాయం తీసుకొని ఇది వాళ్ళు అంటున్నారు ఇది కరెక్టేనా, డయాగ్నోస్టిక్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇస్తారా, ఏం తప్పు జరిగింటే వాళ్ళు అలా మాట్లాడతారు. ఒక్కసారి మీరు ప్రెస్ మీరు పాత్రికేయులు రాసే ముందు కానీ వీడియో చూపించే ముందు కానీ ఒక్కసారి మీరు మీ మైండ్తో ఆలోచించి ముందుకు వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. రాజశేఖర్ నా పేరు, ఆర్బిట్ డయాగ్నోస్టిక్ మేనేజర్. రాజశేఖర్, ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్ మేనేజర్. నిన్న దురదృష్టవశాత్తు పత్తికొండ హోసూరుకు సంబంధించిన ఒక పేషెంట్ అక్కడ వాళ్ళ ఊర్లో పాత ఇంటిని వాళ్ళు తీస్తూ ఉంటే ఒక గోడ తన మీద పడడం వల్ల హెడ్కి పొట్ట మీద ఆ గోడ పడడం వల్ల ఇక్కడ గాయమైంది. సో అది విజిబుల్ అవుతుంది. పొట్ట మీద గాయం లేదు, బట్ లోపల గాయాలనే బ్లీడింగ్ అయ్యింది. అది ఆఫ్టర్ డయాగ్నోస్టిక్స్ తర్వాత తెలిసింది. సో వాళ్ళు ఫస్ట్ అక్కడ పత్తికొండ హాస్పిటల్కి 9:40కి వాళ్ళ ఊర్లో సంఘటన జరిగింది. ఆ తర్వాత 10:30కి పత్తికొండ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు కర్నూలుకి రెఫర్ చేస్తే వీళ్ళు ఇక్కడ దగ్గరనే ఆధునికి వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మా డయాగ్నోస్టిక్ సెంటర్కి అల్ట్రాసౌండ్ అబ్డామినల్, సిటీ చెస్ట్, బ్రెయిన్ సిటీ. సో ఆ ఇంజురీస్ని బట్టి డాక్టర్స్ రాశారు. మేము 1 by 1 అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేటప్పుడు నడుచుకుంటే వచ్చారు. గేట్ వరకు ఆటోకి వచ్చారు. గేట్ నుంచి నడుచుకుంటూ విత్ అటెండర్స్ 4 members ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఫస్ట్ ఇంజురీ హెడ్కు ఉంది కాబట్టి పేషెంట్ కాన్షియస్లో ఉన్నాడు కాబట్టి మా డాక్టర్స్ ఫస్ట్ బ్రెయిన్ సిటీ చూశారు, అది నార్మల్ అని తెలిసింది. ఆ తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డామినల్ చూశారు. ఆ ప్రాసెస్లో ముందున్న పేషెంట్స్ ఒక 2 members ఎమర్జెన్సీ పెయిన్స్తో, డెలివరీ కేసెస్ పెయిన్స్తో ఉండడం వల్ల ఆ కేసెస్ చేసిన తర్వాత ఇమీడియట్గా తీసేసుకున్నారు. తర్వాత వాళ్ళకి ప్రాబ్లం ఉంది అబ్డామినల్ అని మా డాక్టర్ గుర్తించి ఇమీడియట్గా వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ హయ్యర్ ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడే చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో డిస్కస్ చేస్తే ఓకే అన్నారు. వితిన్ 5 minutesలో ఒక బ్లడ్ శాంపుల్ తీసుకున్నాం. సీరం క్రియాటినిన్ అనే టెస్ట్ చేసుకోవాలి. ఆ టెస్ట్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ లెవెల్ టెస్ట్ చేసుకోవాలి. సో ఆ టెస్ట్ యాక్చువల్లీ 40 minutes పడుతుంది. మేము వితిన్ 20 minutesలో సపరేట్ కేర్గా ఆ పేషెంట్ కోసం ఒకే పర్సన్ శాంపుల్ తీసుకొని రన్ చేసి పెథాలజిస్ట్తో సిగ్నేచర్ తీసుకొని అప్రూవల్ తీసుకున్నారు. ఆఫ్టర్ దట్ ఇమీడియట్ ఈ సంఘటనలో అల్ట్రాసౌండ్ అబ్డామినల్లో ఆల్రెడీ డాక్టర్ చెప్పినట్టుగా బ్లీడింగ్, స్టమక్లో బ్లీడింగ్ అయింది. మాట్లాడుతూనే తను అన్కాన్షియస్ అయిపోయినారు. ఇమీడియట్గా మా దగ్గర ఉన్న డాక్టర్స్తో పాటు సిబ్బంది ఉండి వన్స్ సిపిఆర్ చేశారు, యాక్టివ్ అయ్యారు. ఇమీడియట్ నియరెస్ట్ మేమే తీసుకెళ్ళాము విత్ వాళ్ళ అటెండర్ సహాయంతో ఒక హాస్పిటల్కి. వాళ్ళు అక్కడ మళ్ళీ సిపిఆర్ చేశారు, యాక్టివ్ అయ్యారు. వితిన్ 20 minutesలో అక్కడ డెత్ అయ్యారు. సో ఇది యాజ్ ఎ హ్యూమానిటీ దురదృష్టకరంగా జరిగింది. బట్ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఏం జరుగుతుందో కూడా నిజంగా వాళ్ళకి ఐడియా లేదు. కానీ మేము చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పాం, ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇవ్వరు, ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉండరు. ఓన్లీ ఫైండ్ అవుట్ డయాగ్నోసిస్ ఏదైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ ఫైండ్ అవుట్ చేసిన ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తారో ఆ డాక్టర్కి సపోర్ట్ ఇంకా మేము డయాగ్నోసిస్ ఇచ్చి ప్రతి డిపార్ట్మెంట్ మా దగ్గర ఉంది. లాబొరేటరీ ఉంది, రేడియాలజీ ఉంది, ఎంఆర్ఐ, సిటీ, అల్ట్రాసౌండ్, ఎక్స్రే, ఇలాంటి ఈ డయాగ్నోస్టిక్స్ ఎక్విప్మెంట్ అంతా ఫుల్ ఎక్విప్మెంట్తో మేము డయాగ్నోస్టిక్స్ చేసి ఇస్తాం. సో ఈ సంఘటన ఈ గ్యాప్లో అన్కాన్షియస్గా మాట్లాడుతూ ఇలా జరిగిపోయింది. వాళ్ళు ఇక్కడ మా సెంటర్లో ఉన్నప్పుడు ఒక నెక్స్ట్ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇది జరగడంతో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ రియాక్షన్ అట్లా వచ్చింది. మేము దానికి సమాధానం చెప్పాం. మా సైడ్ నుంచి ఎటువంటి మిస్టేక్ లేదు. మా సైడ్ డాక్టర్ అలర్ట్గా ఉన్నారు, స్టాఫ్ అలర్ట్గా ఉన్నారు. ఇమీడియట్గా రియాక్షన్స్ కూడా మేము తీసుకున్నాం, హెల్ప్ తీసుకున్నాం హాస్పిటల్ది. అయినా సంఘటన జరిగింది. సో దానికి వాళ్ళు కొన్ని సంఘాల ద్వారా రిమార్క్స్ మా సైడ్ నుంచి చూపించారు. బట్ మేము ఫైనల్గా కాంప్రమైజ్ డిస్కషన్ అయింది, వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ సైడ్ ఒక ఎడ్యుకేటెడ్ వచ్చారు, నేను చెప్పాను, వాళ్ళకి అర్థమైంది సిచ్యువేషన్. సో దాంతో వాళ్ళు రాత్రి 10 వరకు ఉండి ఆ తర్వాత
పోలీస్ సహకారం కూడా మాకు ఇచ్చారు. ఎందుకంటే పోస్ట్ మార్టం చేయాలి కాబట్టి యాజ్ పర్ ఇన్సిడెంట్ అది. వాళ్ళ ఊర్లో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి వాళ్ళు అక్కడ కేసు బుక్ చేసుకోవాలి. ఎందుకంటే గోడ పడడం వల్ల చనిపోయాడు కాబట్టి దాన్ని కేసు బుక్ చేసుకోవాలి కాబట్టి పిఎం చేసుకొని వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళు పోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ సంఘటన ఒక హ్యుమానిటీగా దురదృష్టకరమే, కానీ ఎటువంటి మిస్టేక్ కానీ వైద్య సిబ్బందిలో కానీ వైద్యులు కానీ ఎటువంటి నిర్లక్ష్యం కూడా వహించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ వాదన ఏముందంటే సార్, ఇక్కడ వచ్చినటువంటి సెంటర్లో సరైన సమయానికి ఏది కూడా వాళ్ళు పట్టించుకోలేరు కాబట్టి మాకు ఈ రకంగా జరిగిందనేది వాళ్ళ వాదన సార్. చూడండి, మన కుటుంబంలో కూడా ఎవరైనా చనిపోతే సడన్గా రియాక్షన్స్ ఇస్తాం. ప్రతిదీ ఆ రియాక్షన్స్లో మాట్లాడేదంతా నిజమని కాదు. దానికి వైద్యులు ఉన్నారు. వైద్యులు చెప్పేది మెడికల్ లీగల్గా ఇప్పుడు ఏదన్నా మిస్టేక్ మా సైడ్ నుంచి కానీ లేకపోతే వాళ్ళు ఏం జరిగిందనేది ప్రీవియస్ మీరు హిస్టరీ తీసుకుంటే గోడ తన మీద మొత్తం పడడం వల్ల ఇది జరిగిందనే తెలుస్తుంది. మా సైడ్ నుంచి మేము ఒక ఇంజెక్షన్ కానీ ఒక టాబ్లెట్ కానీ ఒక సెలైన్ కానీ ఎక్కడ ఏమీ మేము ఇవ్వలేదు. సో వెయిటింగ్ పీరియడ్ 4 ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి కాబట్టి 1 by 1 చేయగలం. అందరికీ తెలుసు ఇన్వెస్టిగేషన్స్ 1 by 1 చేస్తారు. సో 1 by 1లో బ్లీడింగ్, ఇంటెస్టైన్లో బ్లీడింగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 2-3 అవర్స్కి ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. అది ఇప్పుడు పిఎంలో కూడా తెలుస్తుంది. దట్స్ ఇట్. ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి రైతులు ఉన్నారు, వాళ్ళకి చెప్పాము, రైతులు మాట్లాడిన విధంగా చెప్పారు. కానీ పత్రికా మిత్రులు మీరన్నా అర్థం చేసుకోవాలి.